యువతే నేడే ఎన్నికల నగార 543 లోక్సభ స్థానాలు, 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు నేడు షెడ్యూల్ విడుదల. 7 దశల్లో ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి చూస్తున్నాం. మరి 7 దశలు అంటే ఎన్నికల షెడ్యూల్ ఇవాళనే ప్రకటిస్తారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఒక్కొక్క రోజుల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక 4 రాష్ట్రాలు కలిపి ఒకసారి, ఇంకో 4 రాష్ట్రాలు కలిపి ఇంకోసారి. ఎందుకనంటే అన్ని దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేది ఉంటే, ఒకే దేశం ఒకే ఎన్నిక అని మాట్లాడారు కదా, దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేది ఉంటే కావాల్సినటువంటి ఈవీఎం మిషన్లు కూడా మన దగ్గర లేవు, అంత స్టాఫ్ మన దగ్గర లేడు. అన్ని దేశం మొత్తం ఒకటేసారి కనుక ఎన్నికలు నిర్వహించేది ఉంటే పోలీసు భద్రతను కల్పించడానికి పోలీసులు కూడా మన దగ్గర లేరు. భద్రత లేదు, ఈవీఎం మిషన్లు లేవు, సిబ్బంది లేరు, కనీసం చూసుకోవడానికి ఎన్నికల ఆఫీసర్లు లేరు. ఇవన్నీ లేవు కాబట్టి ఈరోజు దేశంలో 7 దశల్లో ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. మరి 7 దశల్లో ఎన్నికలు జరిగితే ఆ 7 అంటే ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత వారం రోజులకు ఇంకో రాష్ట్రంలో ఇట్లా దాన్ని చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. మరి ఈ ఎన్నికల నగారా ఈరోజు సాయంత్రం 3 గంటలకి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల కమిషన్ ఈరోజు సాయంత్రం 3 గంటలకి వాళ్ళు ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఎన్ని గంటలకు, ఏ రోజు, ఏ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయో ఈరోజు తెలిసిపోతుంది. ఇకపోతే భువనగిరి బరిలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య, ప్రజల భవిష్యత్తు ఈ ఎన్నికలపైనే ఆధారపడి ఉంది. చెరుపల్లి జూలకంటి, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి సిపిఎం పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య తెలిపారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని వెన్నెల కళాశాలలో నిర్వహించిన సిపిఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కులమతాల పేరుతో ప్రజల మధ్య చీలికలు తీసుకొచ్చి వైషమ్యాలను రెచ్చగొట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. మొత్తానికైతే సిపిఎం కూడా భువనగిరిలో పోటీలో ఉంటుందని చెప్పేసి ప్రకటించింది. మరి సిపిఎం పార్టీ కనుక పోటీలో ఉండేదంటే తప్పకుండా అక్కడ సిపిఐ కాంగ్రెస్ పొత్తులో భాగంగా ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు సిపిఎం కనుక పోటీ చేస్తే మరి భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీలుతాయా, ఆ ఓట్లు చీలడం వల్ల బీజేపీకి ఏమైనా ప్లస్ అయ్యేటువంటి అవకాశాన్ని అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.